శ్రీ గురుభ్యో నమః. సింహ్య పరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ. మీ జీవితాన్ని మార్చేటువంటి 3 అద్భుతమైన మంత్రాలు. మనం చాలా మంత్రాల గురించి తెలుసుకున్నాం. మనకి చాలా మంత్రాలు కూడా తెలుసు, వాటి వివరణ నేను కాకపోతే సామాజిక మాధ్యమంలో చాలామంది చెప్పేవాళ్ళు ఉంటారు. వాటి యొక్క లక్షణాలు, పద్ధతి ఇవన్నీ చాలామందికి తెలుసు. కానీ మనం చాలా చిన్న చిన్న మంత్రాలు అనుకునే నిర్లక్ష్యం చేసేటువంటి 3 ప్రధానమైన మంత్రాల గురించి వేళ చెప్తాను. అవి కేవలం ఏదో మనం ముందుకు వెళ్ళడానికి మనకి సహకరించేవి, అవి చేయకపోతే మనం ముందుకు వెళ్ళలేం కదా అనే భావనలో చాలామంది ఉంటారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే మంత్రశాస్త్రం మొత్తానికి కూడా అవి ఆయువు పట్టు లాంటివి, ప్రాణ సమానమైనవి. ఆ 3 మంత్రాలు, మొదటిది మహాగణపతి. దీనిని లక్ష్మీ గణపతి అంటారు. శ్రీం బీజం ఉంటుంది కాబట్టి కొంతమంది లక్ష్మీ గణపతి అంటారు. ఇది లక్ష్మీ గణపతి మంత్రం కాదు. ఇదే ఛానల్లో సింహి అపరాజితలో చాలా తొందరలో లక్ష్మీ గణపతి మంత్రం గురించి సంపూర్ణంగా తెలియజేస్తాను. మహాగణపతి మంత్రం గురించి గతంలో సుమారుగా 2 సార్లు చెప్పాను. ఈ మంత్రం శ్రీక్రమానికి ఎలా తలమానికమైనదనే చెప్తాను. మహాగణపతి మంత్రాన్ని చాలామంది ఉత్తర విద్యలో చెప్పుకోవడానికి పూర్వ విద్యాక్రమంలో ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా అని చెప్పేసి మహాగణపతి మంత్రం అంటే ఇప్పుడు ఈ విభాగం ఉంది, ఈ విభాగంలో పూర్వ విద్యాక్రమం పూర్తి చేస్తే తప్ప ఉత్తర విద్యాక్రమంలోకి వెళ్ళడానికి ఉండదు, ఉత్తర విద్యాక్రమం అయితే తప్ప మహావిద్యాక్రమానికి వెళ్ళడానికి ఉండదు. కాబట్టి పూర్వ విద్యాక్రమంలో మొదట చెప్పేటువంటి మంత్రం గణపతి. గణపతి మంత్రం కాబట్టి నాకు మహావిద్యాక్రమంలో వారాహి కానీ శ్యామల కానీ ఇటువంటివి నాకు పెద్ద విద్యలు కదా, అవి చేయాలన్న ఆసక్తి ఉంది. దానికోసం నేను ఈ విభాగానికి వచ్చాను. అయితే ఇక్కడ ఉన్న సంప్రదాయం ప్రకారం ముందు పూర్వ విద్యలు చెప్పుకోవాలన్నారు, అందుచేత నేను మహాగణపతి చెప్పుకున్నాను అనుకునేవాడు కొంతమంది ఉంటారు. చాలా తప్పు. ఏ రుచి ఆ రుచే, ఏ మంత్రానికి ఉన్నటువంటి లక్షణం ఆ మంత్రందే, దేని గొప్పతనం దాందే. మహాగణపతి మంత్రంతో ఇతర మంత్రాలను అస్సలు పోల్చకూడదు. చిన్న చిన్న పొరపాట్లు చేసినా ఏమి పరిగణలోకి తీసుకోకుండా మన జపఫలాన్ని ఎప్పటికప్పుడు మనకు అందించేటువంటిది మహాగణపతి. కానీ కనీసంగా 1 సంవత్సర కాలం పాటు దీర్ఘకాలికంగా శ్రద్ధగా అనుష్ఠానాన్ని నిర్వహించాలి. మనం రోజువారీ జీవితంలో కొంతమంది గృహస్థులు ఉన్నారు, ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అడిగే రాయితీ ఏంటంటే ఏదో దీక్షగా కొన్ని రోజులంటే చేయగలమండి, తర్వాత కాలమాన అనుసారంగా ప్రవర్తించాలి కదా, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా అంటారు. నిజంగా ఒక మంత్రానికి సంబంధించినటువంటి లక్షణాలు అవి మనం గ్రహించాలంటే, ఆ చైతన్యాన్ని మనం పొందాలంటే ఖచ్చితంగా కొన్ని మనం వదులుకోవాల్సి ఉంటుంది. అవి వదులుకోలేకే మనకు ఆ తత్వం అంటే ఏంటో అర్థం కావట్లేదు. 6 నెలలు సాధన చేశానండి, 1 సంవత్సర కాలం పాటు సాధన చేశానని అంటాడు. సాధన అంటే కేవలం జపం కాదు, మనల్ని మనం నియంత్రించుకోవడం. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నాం, ప్రతిరోజు ఎంత శ్రద్ధగా ఈ జపాన్ని నిర్వహించాం, లౌకికంగా ఎంత జాగ్రత్తగా ఉన్నాం, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. దానివల్లే మనం దానికి సంబంధించిన ఫలితాన్ని పొందేవా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. మహాగణపతి మంత్రం గ్రహించడం అనేది యోగం, శ్రీక్రమానికి ప్రథమ విద్య. మహాగణపతి మంత్రాన్ని గ్రహించిన తర్వాత శ్రద్ధగా ఆ విధానాలు ఆచరిస్తే కనుక ఉత్తర విద్యలు ఎంత సులభంగా ఉంటాయో తెలిసిన. మనం ఎక్కాలు చదువుకుంటాం చిన్నప్పుడు, అంకెలు నేర్చుకున్నాక ఎక్కాలు నేర్చుకుంటాం. ఈ ఎక్కాలు చాలా చక్కగా నేర్చుకున్నాం అనుకోండి, ఎదరికెళ్ళిన తర్వాత వచ్చేటువంటి లెక్కలు ఉంటాయి కదా, అవి చాలా సులభంగా మనం చేసేస్తాం, ఎందుకంటే మనకి ఎక్కాలు వచ్చాయి కాబట్టి. మహాగణపతి సాధన మంత్రశాస్త్రానికి పునాది లాంటిది. పునాది ఎంత బలంగా ఉంటే ఆ యొక్క బిల్డింగ్ అంత స్థిరంగా ఉంటుంది. ఎన్ని అంతస్తులు కట్టేస్తున్నా కూడా పునాది చాలా బలమైనది అయితే కనుక తట్టుకోగలుగుతుంది. ఏ పునాది లేకుండా నేను శ్యామల మంత్రం చేస్తాను, వారాహి మంత్రం చేస్తానంటే సాధ్యపడే అంశం కాదు. అవి అభీష్ట విద్యల. పూర్వ విద్యాక్రమం ఉత్తర విద్యాక్రమం 2 పూర్తి చేసి అభీష్ట విద్య చెప్పేసుకోండి, మహావిద్య అక్కర్లేదు. ఇంకా మహావిద్యాక్రమంలో ఏమీ చెప్పుకోకుండా అభీష్ట విద్య చెప్పేసుకోవచ్చు. అసలు పూర్వ విద్యాక్రమం అంటేనే తెలియదు, పూర్వ విద్యాక్రమంలో ఏమీ ఆచరించలేదు. మహావిద్యాక్రమాలు పెద్ద పెద్ద తామస లక్షణం కలిగినటువంటి మంత్రాలు ఎలా చేయగలుగుతాం మనం? అవి చెప్పుకునేటప్పుడు సులభంగా ఉంటాయి. ఏం చేస్తున్నావు అయ్యా? వారాహి చేస్తున్నానంటే ఎందుకు వారాహి? నువ్వు చేసిన దానివల్ల ఏదైనా ఒక చిన్న పని నువ్వు చేయగలవా? ఒక ప్రయోగం చేయడానికి అర్హత లేదు, ప్రయోగాధికారాలు ఎలాగో అప్పచెప్పరు. ఇంకెందుకు ఈ మంత్రాలు చేసే ఉపయోగం ఉంది? అదే మహాగణపతి మంత్రాన్ని చెప్పుకుని చక్కగా 1 సంవత్సర కాలం పాటు శ్రద్ధగా చేస్తే షట్కర్మలో చేయొచ్చు. నేను చెప్పిన విధంగా సాధనా క్రమాన్ని నిర్వహిస్తేనే
ఆ తత్వం అనేది మనకి గోచరిస్తుంది. అంతేగాని సంవత్సర కాలం పాటు చేయమన్నారు కదా, నేను మంత్రం చెప్పుకుని సంవత్సరం అయింది, ఈ సంవత్సరంలో నేను చాలా జపం చేశాను, ఇవన్నీ పరిగణలోకి రావు. ఒక సంవత్సర కాలంలో కేవలం మహాగణపతి 4 పురస్చరణలో చేయాలి. ఒక సంవత్సర కాలంలోనే ఒక పురస్చరణ 1,00,000 జపానికి చేస్తే కనీసంగా 4 లక్షల పైబడి జపాన్ని నిర్వహించాలి. అలా నిర్వహించిన తర్వాత అప్పుడు కామ్యకర్మలు ప్రయోగ విధులు చెప్పుకోవాలి. వాటిని మనం ప్రయోగిస్తున్నప్పుడు దాని నుంచి వచ్చేటువంటి ఫలితం అది సక్సెస్ అవుతుందా, పని చేయలేదా, దాని సంగతి ఏంటి, ఎందుకు పని చేయలేదు, ఇవన్నీ కూడా మనం ఆరా తీస్తూ ముందుకు వెళితే ప్రతి మంత్రంలో ఉన్నటువంటి చైతన్యం మనకు అర్థమవుతుంది. అంతేగాని మనం మంత్రం చెప్పుకోవడం అంటే మంత్రం చెప్పుకుని 3 నెలలకు నాకు 1,00,000 అయిపోయిందండి, పురస్చరణ హోమం చేయండి అని చెప్పేసి పురస్చరణ హోమం చేసుకుని తర్వాత మంత్రం చెప్పేసుకుని దీనివల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. అంటే మీరు భవిష్యత్తులో చెప్పుకోవడానికి నేను శ్రీక్రమం పూర్తి చేశానని లేదా వారాహి లాంటి పెద్ద పెద్ద విద్యలు చెప్పుకున్నానని మనం బహిర్గతం అవ్వడానికి తప్ప దాని నుంచి వచ్చే యజ్ఞ ఫలాన్ని మనం అనుభవించలేం. మన సాధనాక్రమం, మన మార్గం సరైనదైతే కనుక మనిషి లౌకికమైన వాడు. మనిషిలో ప్రతి మనిషిలో కూడా 2 రకాల లక్షణాలు ఉంటాయి. 2వ రకమైన లక్షణం అందరిలోనూ ఉంటుంది, దాన్ని పక్కన పెట్టేసేయండి. మొదటి లక్షణం ఏదైతే ఉందో అది మంత్రానికి సంబంధించిన సిద్ధత్వ లక్షణాలు మనం వశం చేసుకోవాలనేటువంటి నిర్ణయం అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మంత్రానికి సంబంధించినటువంటి చైతన్యాన్ని మనం స్పృశించగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. మహాగణపతిలో త్వరితమైనటువంటి మనకి సిద్ధి లక్షణాలు ప్రసాదించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోవాలి మనం. గణపతి దీక్ష చేస్తున్నప్పుడు కఠినమైనటువంటి బ్రహ్మచర్య వ్రత నియమం చేయాలి. ఇందులో చాలామంది ఆ నియమం చేయరు. కాకపోతే ఒక సామెత చెప్తారు, గుడ్డి కన్ను కన్నా మెల్లకన్ను ఉత్తమం అని. అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే ఇది మొత్తం బ్రహ్మచర్యం చేయడం కన్నా 10 రోజులు 20 రోజులు దాన్ని దీక్షగా చేసేసి దాని తర్వాత నుంచి మళ్ళీ అధాలాపంగా నిర్వహణ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల చైతన్యం ఎక్కడ పుడుతుంది? కర్ర మధిస్తే నిప్పు పుడుతుంది అన్నారు. ఆ కర్ర మధించడం అనేది ఇన్నిసార్లు ఇంతసేపు అని ఉండదు, అది ప్రకృతి మీద కూడా ఆధారపడి ఉంటుంది. 10 సార్లు ఇలా అంటే నిప్పు పుడుతుందని సూత్రం ఎలా ఉందా? చలికాలం అయింది, చలికాలం 10 సార్లు కర్ర రాపాడిస్తే నిప్పు వచ్చేస్తుందా? అది తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. దాని మీద పడేటువంటి ఒత్తిడి, పీడనం, వీటన్నిటి మీద కర్ర రాపాడిస్తే నిప్పు ఎలా పుట్టింది అనేది, ఎంతసేపట్లో పుట్టింది అనేది ఆధారపడుతుంది. దానికి సమయాన్ని నిర్ణయించలేం. మంత్రానికి సంబంధించిన సిద్ధత్వ లక్షణాలు కూడా అంతే. మనం ఈ మంత్రాన్ని 1,00,000 చేస్తే సిద్ధవుతుంది అనడానికి ఉండదు. దాని అర్థం ఏంటంటే 10 సార్లు కర్ర మదిస్తే సిద్ధవుతుంది, నిప్పు పుడుతుంది అన్నట్టు. అది సాధ్యపడే అంశం కాదు. బహుశా కర్ర రాపాడిస్తే ఒకసారి నిప్పు పుట్టచ్చు, అంటే మనం 10 సార్లు తిప్పడం వల్ల. అది సీజన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఏ ఎండాకాలమో మిట్ట మధ్యాహ్నం తిప్పితే అవుతుందేమో, అలాగే శీతాకాలంలో కాదు కదా. అలాగే ఏ విద్యకు ఆ విద్యకు గొప్పతనం ఉంటుంది. మహాగణపతికి సంబంధించిన ఒక ప్రోక్తం సంపూర్ణం చేస్తే కనుక మంత్రశాస్త్రంలో ఏ విద్యనైనా సరే వశపరుచుకోవచ్చు. ఒక మంత్రానికి సంబంధించిన సిద్ధత్వ లక్షణాలు రుచి చూస్తే ఏ మంత్రానికి సంబంధించిన సాధనైనా సులభమవుతుంది, తీవ్రతరంగా చేయక్కర్లేదు. చాలా కొద్ది రోజుల్లోనే ఆ మంత్రానికి సంబంధించిన సిద్ధత్వ లక్షణాలన్నీ వీళ్ళకి ఆపాదించబడతాయి. అందుకే గురువులు చెప్తూ ఉంటారు, నాయన ఒక్క మంత్రం సిద్ధి చేసుకోరా, ఒక్కటి సిద్ధి అయిందనుకో అన్నీ సిద్ధి అవుతాయి. అన్ని మంత్రాల వెనకాల పరిగెత్తకు. రోజుకి 15 నిమిషాలు గణపతి, 15 నిమిషాలు ఏదో ప్రత్యంగిర, 30 నిమిషాలు వారాహి, ఇలా ఎందుకు? ఒక్కొక్క దాన్ని అంటే మనం మదనాజ్ఞ చేయాలనుకున్నాం, కింద కర్ర ఉంది, మన చేతిలో కర్ర ఉంది. ఇలాంటి కింద కర్రలు 10 ఉన్నాయి. మనం ప్రతి దాని మీదకి వెళ్ళి 2-3 సార్లు ఈ కర్రను తిప్పేసి బయటికి తీసుకొచ్చినట్టు. దేంట్లోనూ అగ్ని పుట్టదు. వీటన్నిటికీ పెట్టే బదులు ఈ ఒక్కదాని మీదే పెట్టే సమయం అంతా దీన్నే మధించు, దీంట్లో నిప్పు పుడుతుంది ఖచ్చితంగా. ఒక దాంట్లో నిప్పు పుట్టించడం నీకు తెలిస్తే దేంట్లోనైనా నువ్వు నిప్పు పుట్టించగలవు. అంటే ఒక మంత్రాన్ని మనం సిద్ధత్వ లక్షణాలు రుచి చూడగలిగితే కనుక ఏ మంత్రాన్నైనా సులభంగా మనం సిద్ధి చేసుకోగలుగుతాం. అందుచేతనే మొట్టమొదట రహస్యమైనటువంటి మంత్రం ఏమిటో తెలిసిన మహాగణపతి. ఇది లక్ష్మీ గణపతి కాదు. చాలామంది పండితులు కూడా లక్ష్మీ గణపతి హోమం అని రాస్తారు. దయచేసి ఇలా రాయకండి, మహాగణపతి హోమం అని రాయండి. లక్ష్మీ గణపతి అంటే అది చదివిన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఇది లక్ష్మీప్రదమైందేమో, ఇది చేస్తే డబ్బులు వస్తాయేమో అని ఆ భావంలోకి వస్తారు వాళ్ళు. ఎందుకు అలాగ మసిపూసి మారేడికాయ చేయడం ఎందుకు? మహాగణపతినే రాయండి, మహాగణపతి యొక్క హవనం అని రాయండి. చదివిన వాళ్ళకి అర్థం అవుతుంది, మనకు స్పష్టత ఉంటుంది, దీనివల్ల మంచి జరుగుతుంది. ఇక రెండో విషయం, మహాగణపతి మంత్రాన్ని సంపూర్ణంగా 1 సంవత్సర కాలం పాటు
4 పురస్చరణలు చేస్తే గణపతికి సంబంధించిన తత్వాన్ని మనం తెలుసుకోగలుగుతామని చెప్పాను. అక్కడతో పూర్తయిపోయిందా? సంవత్సరం చేస్తే అయిపోతుందా అని అడగద్దు. సంవత్సరం చేసేటప్పటికి ఆ రుచి ఏమిటో మీకు అర్థం అవుతుంది. మనం శీతలంలోకి ప్రవేశిస్తున్నట్టు అనమాట. సంపూర్ణంగా శీతలంలోకి వెళ్ళిపోయినట్టు కాదు, ప్రవేశించాం. ఆ దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆ తత్వం ఏమిటో మనకు అర్థం అవుతుంది. ఇంకా లోపలికి వెళ్ళేసరికి సంపూర్ణంగా దానికి సంబంధించిన విషయాలు తెలుస్తాయి. నేను గత కార్యక్రమాల్లో చెప్పినప్పుడు కూడా ఇదే విషయాన్ని 1కి 100 సార్లు చెప్పాను. సంవత్సర కాలం పాటు ఒక మంత్రాన్ని జపం చేస్తే నీకు సిద్ధి అయిపోతుంది, నీ ఎదురుకుండా గణపతి కూర్చుంటాడు అని ఏ పుస్తకంలోనూ ఏ గురువు గారు కూడా చెప్పరు. ఎవరైతే కేవలం వీళ్ళని తప్పుదావ పట్టించాలనుకుంటారో, వాళ్ళకి తెలియనటువంటి సంప్రదాయ విధులు అవి వాళ్ళు ఎక్కడో చదివో వినో ప్రకటించే వాళ్ళు ఉంటారో, వీళ్ళే చెప్తారు 40 రోజుల్లో సిద్ధి, 30 రోజుల్లో సిద్ధి, 10 రోజుల్లో సిద్ధి అని. అలాంటివి ఏమీ ఉండవు. దైవత్వాన్ని వెతకాలంటే ఒక జీవితాన్ని వెచ్చించాలి. కానీ దైవత్వానికి సంబంధించిన లక్షణాలు, చైతన్యాన్ని రుచి చూడడానికి 4 పురస్చరణలు సరిపోతాయని చెప్పాను. ఈ 4 పురస్చరణలు శ్రద్ధగా చేస్తే గణపతి తత్వం అర్థం అవుతుంది. అది లగాయతూ ఆ రుచి తెలిసిన తర్వాత ఇంకా దేనికోసం వెంపర్లాడతారు? ఆ రుచిలోనే స్థిరంగా ఉండాలనుకుంటారు. అందులో ఉంటూ ఇంకా ఉన్నతంగా ఇంకొంచెం పెద్దమైనటువంటి విధానాలు అభ్యసించాలనిపిస్తుంది. దాంట్లో 2వ విధానం గురించి కూడా చెప్తాను. మొదటి విధానం మహాగణపతి. మీ జీవితాన్ని మార్చేటువంటి మహామంత్రాలలో మొట్టమొదటిది మహాగణపతి. ఇక 2వది ఏంటంటే బాల. 8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పాప అన్నమాట. బాల అదే స్వరూపంలో ఉంటుంది. అలా భావిస్తూ బాలని మనం నిత్యం అర్చన చేసుకోవచ్చు, నిత్యం పూజించుకోవచ్చు, నిత్యం అనుష్ఠానం చేయొచ్చు. శ్రీక్రమానికి సంబంధించిన యోగనీయమైనటువంటి స్థితులన్నిటినీ కూడా త్వరితంగా ప్రసాదించేటువంటి విద్యారాజంగా బాలకు పేరు ఉంది. బాల చేయకుండా నేను తర్వాత చండీయో, శ్యామలో, వారాహియో, లలితో ఇవన్నీ క్రమంగా చెప్పేసుకున్నానండి. మా గురువుగారు నాకు అలా చెప్పారు, ఇది సంప్రదాయం కాదు. అసలు మొట్టమొదట స్త్రీ లక్షణాలు బాల్యం నుంచి తెలియాలని చెప్తాడు. చిన్నపిల్లల లక్షణం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటారు. మనకి శాస్త్రం మీద అవగాహన లేదు కదా, పొరపాట్లు చేస్తాం కదా. ఆ పొరపాట్ల వల్ల మనకి ఏ రకమైన ఉపద్రవం రాకుండా ఉండడానికి సంరక్షించేదే బాల. పొరపాటు చేసినా కూడా వాడిని చిన్నపిల్లలాగే భావిస్తూ ఉంటుంది, స్నేహితుల్లాగా. అంటే చిన్నపిల్లలు ఇద్దరు స్నేహం చేసుకుంటారు చూసారా, 10 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లలు, అలాగే ఉంటుందన్నమాట. తత్వం కూడా బాలది. కాబట్టి చక్కగా బాల సాధన చేయొచ్చు. బాల సాధన 3 పురస్చరణలు, ఒక్కో పురస్చరణ 3 లక్షల చొప్పున 3 పురస్చరణలు, లేదా షడాక్షరి కాబట్టి 6 లక్షల చొప్పున 3 పురస్చరణలు చేస్తే బాలతత్వం అర్థమవుతుంది. శ్రీక్రమంలో పటుత్వాన్ని సాధించడానికి మహాగణపతి తర్వాత అంతటి శక్తివంతమైనది స్త్రీ తత్వం కలిగినటువంటి మంత్రం బాల. బాలను కూడా మనం మన జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి, క్రమానికి సంబంధించినటువంటి విధులు అభ్యసించడానికి, క్రమానికి సంబంధించినటువంటి లోతైన లక్షణాలు మనం స్పృశించడానికి ఈ సాధన దోహదపడుతుంది. మహాగణపతి బాల తర్వాత 3వ విద్యారాజం ఇహానికి చాలా ఉపయోగపడుతుంది. ఇహంలో కావలసినటువంటి భోగభాగ్యాలు ప్రసాదిస్తుంది. ఒక వ్యక్తిలో ఉన్నతత్వాన్ని బయటకు తీసుకొస్తుంది. దాంపత్యపరంగా సుఖజీవనాన్ని ప్రసాదిస్తుంది. పిల్లలు, వారి యొక్క అభివృద్ధి, మనిషి యొక్క స్థిరత్వం, సకాలంలో వివాహం, దాంపత్యం, వీటన్నిటికీ కూడా మెరుగైనటువంటి వాతావరణాన్ని సృష్టించేటువంటి మహామంత్రరాజం సుబ్రహ్మణ్యం. ఈ సుబ్రహ్మణ్య మంత్రాన్ని 3వ విద్య కింద పూర్వ విద్యాక్రమంలో చెప్పుకుంటే కనుక ఉత్తర విద్యాక్రమాలన్నీ ఎంత సులభంగా ఉంటాయో మనం ఎంతో చక్కగా చేసేసుకోవచ్చు. రేపొద్దున మహావిద్యాక్రమాల్లోకి వెళ్ళినా కూడా అప్పటిదాకా మనం గణపతి, బాల, సుబ్రహ్మణ్యం చేసినటువంటి మనకి గత అనుభవం ఉంది కదా, ఈ అనుభవ సారంతో ఉత్తర విద్యాక్రమంలో మనం భవిష్యత్తులో చేసేటువంటి సాధన ఎంచుకుని మనం గ్రహించి చేసేటువంటి సాధనలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ పూర్వం మనం గ్రహించినటువంటి మహాగణపతి, బాల, సుబ్రహ్మణ్యం వీటికి చక్కగా సాధన చేయడం వల్ల ఎదర చెప్పుకునే విద్యలకు శోభ కలుగుతుంది. అంటే మనం త్వరితంగా ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఎలా ఆచరించాలో అలాగే ఎంతసేపు సమయం వెచ్చించాలో అంతసేపు వెచ్చిస్తూ శ్రద్ధగా చేయొచ్చు. సుబ్రహ్మణ్యానికి సంబంధించినటువంటి విధానం 1 పురస్చరణ, సంవత్సర కాలం 7 లక్షల జపం. అలా చేయగలిగితే కనుక మంత్రానికి సంబంధించిన తత్వాన్ని ఇందాక చెప్పినట్టుగా స్పృశించగలుగుతాం. మహాగణపతి, బాల, సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం చేసి నాకే ఫలితం రాలేదన్నవాడిని నేను ఇప్పటిదాకా చూడలేదు. ఒకవేళ అటువంటి సందర్భాన్ని వాడు ప్రకటిస్తే, అంటే నాకేం జరగలేదు అని వాడు అంటే కనుక వాడి సాధన లోపమే తప్ప
సుబ్రహ్మణ్య సాధన వల్ల కలగలేదని కాదు, సుబ్రహ్మణ్య సాధన వల్ల సంభవించని ధర్మబద్ధమైనటువంటి కామ్యాలు ఏమీ ఉండవు. మనం ఏదైనా సంభవింప చేసుకోవచ్చు, ఏదైనా ప్రాప్తింప చేసుకోవచ్చు. కాబట్టి మూడో విద్యారాగం సుబ్రహ్మణ్యంగా, మొదట మహాగణపతి, తర్వాత బాల, తర్వాత సుబ్రహ్మణ్యం, మూడిటికి 3 సంవత్సరాల సమయం కేటాయించి నేను చెప్పిన విధంగా చేస్తే కనుక మంత్రశాస్త్రంలో ఉన్నటువంటి పటుత్వాలు యావత్తూ కూడా రుచి చూడొచ్చు. షట్కర్మలు మహాగణపతి మంత్రంతో చేయొచ్చు. బాల గృహానికి సంబంధించిన సమృద్ధినిస్తుంది, మంగళప్రదమైన స్థితిని కలగజేస్తుంది. సుబ్రహ్మణ్యం జీవితాన్ని స్థిరపరుస్తుంది, అనురాగయుక్తమైనటువంటి దాంపత్యాన్ని మనకి ప్రాప్తింపచేస్తుంది. సామాజికమైనటువంటి గౌరవం, మర్యాద, కీర్తి, స్థితి ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్య మంత్ర సాధన వల్ల సంభవిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా క్రమాన్ని అనుసరించి మంత్ర విధులు అభ్యసించాలనుకునేటువంటి వారు మొట్టమొదట మహాగణపతి చెప్పుకోండి. ఒకవేళ మీరు చెప్పుకోకుండా ముందుకు వెళ్ళిపోతే కనుక నష్టం ఏమీ లేదు. మళ్ళీ మహాగణపతి చెప్పుకోండి, దీక్ష చేయండి. బాల చెప్పుకోండి, దీక్ష చేయండి. సుబ్రహ్మణ్యం చెప్పుకోండి, దీక్ష చేయండి. సమయం ఖర్చైనా పర్వాలేదు. కానీ ఇప్పుడు ఇసుకలో మనం విత్తనాలు చల్లేయడం వల్ల ఏమిటి ఉపయోగం? ఏమీ లేదు. విత్తనం పాడైపోతుంది తప్ప అందులో మొలక రాదు. అక్కడ సారవంతమైనటువంటి భూమి అయితేనే మనం విత్తనాలు చల్లినప్పుడు ఆ సారాన్ని గ్రహించుకుని బీజం ఉత్పన్నం అవుతుంది. అలాగే అసలు మన దగ్గర పూర్వ విద్యలకు సంబంధించిన పటుత్వం లేకుండా పెద్ద పెద్ద విద్యలన్నీ నేను ఎంచుకున్నానండి, పలానా గురువు గారి దగ్గర కూర్చోబెట్టి మంత్రం ఇచ్చారండి, నేను చేసేస్తున్నానండి అంటే దానివల్ల ఏంటి ఉపయోగం? ఇక్కడ మనం గ్రహించి చేసేటువంటి సాధనలు ఏవైతే ఉన్నాయో, మనం సాధారణంగా ఇక్కడ ఈ ప్రపంచంలో ఎలాగైతే బ్రతకగలమో దానికన్నా ఉన్నతంగా ధర్మబద్ధంగా బ్రతకడానికి సహకరించేవైతేనే మంత్రాన్ని గ్రహించండి. లేకపోతే ఏ సాధన చేయకండి. భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని చక్కగా ఆస్వాదించండి. అంతేగాని మీరు విపరీతమైనటువంటి, అంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు, వాళ్ళు గురుతుల్యులు, వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గానికి తగ్గట్టుగా వాళ్ళ శరీర అమరిక, వాళ్ళ మాట, వాళ్ళ వస్త్రం, వాళ్ళ వ్యవహారం ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. వాళ్ళు ఎలా ఉన్నారు అనేది కూడా వాళ్ళ సాధనల మీద, వాళ్ళు ఎంచుకున్న మంత్రాల మీద ఆధారపడి ఉంటాయి. అలాగని అందరూ అలా అయిపోవాలని కాదు. మిమ్మల్ని నమ్ముకున్నటువంటి కుటుంబాలు ఉంటాయి, వాటిని ఉద్ధరించుకోవాలి. వాటిని మనం విడిచిపెట్టేసి, లౌకికమైన జీవితాన్ని విడిచిపెట్టేసి, ఇక్కడ పొందాల్సినవన్నీ ఇక్కడ వర్జించేసి దేనికోసం పాకులాడాలి? అసలు నిజంగా మనం చేసేటువంటి మంత్రం వల్ల ఓ పటుత్వం వస్తుంది, దానికి ఓ బలం ఉంటుంది, మనం ఉద్ధరించబడతా ఉన్నప్పుడు ఇక్కడ ఉద్ధరించబడాలి కదా. నేను అంటుంటా, ప్రతి ఒక్కళ్ళు అపరకోటీశ్వరులు అయిపోవాలంటలేదు, సుఖంగా జీవించాలి, వాళ్ళ కనీస అవసరాలు తీరాలి. మనం చేసే సాధన వల్ల ఈ రకమైన మార్పులు ఏం లేనప్పుడు ఎందుకు మనం గంటలు కూర్చుని సాధన చేయాలి? దానివల్ల ఏంటి ఉపయోగం? ఆ సమయం మన మనోల్లాసాన్ని ఖర్చు పెట్టుకోవచ్చు కదా. అందుకే క్రమ పద్ధతిలో ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు కేవలం మనోల్లాసం కాదు, దైవ తత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకోగలుగుతారు. మనం ఎవరి దగ్గర ఏ విద్య అభ్యసించాలో వారి దగ్గరే అభ్యసించాలి. దానివల్ల మాత్రమే మనకి యజ్ఞఫలం లభిస్తుంది. మనం గురువుగారి దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా చదువుకుందాం అనుకున్నాం, గురువుగారు ఎవరు, ఆయన గురువుగారు ఎవరు, మనకి గురుత్రయం తెలిసి ఉండాలి. వాళ్ళ సంప్రదాయం ఏమిటి, ఆ సంప్రదాయంలో విధులు ఎలా చెప్పబడ్డాయి, ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోకుండా మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన ఏదో ప్రదర్శించాడనో లేకపోతే ఏదో బాగా మాట్లాడాడనో అని చెప్పేసి మనం వాళ్ళ దగ్గరికి మంత్రం గ్రహించడం అనేది తప్పు. మొట్టమొదట చెప్తున్నాను, మీరు ఏ సంప్రదాయంలో ముందుకు వెళ్ళిపోయినా సరే, ఒకవేళ మీరు నేను చెప్పిన విధంగా పురస్చరణను పూర్తి చేయకపోతే మరలా మీరు మహాగణపతి మంత్రాన్ని, బాలమంత్రాన్ని, సుబ్రహ్మణ్యాన్ని పూర్వంలో మీరు ఎంచుకున్న సంప్రదాయంలో గ్రహించి ఉద్ధరించకపోతే మరలా గ్రహించక్కర్లేదు. ఒకసారి గ్రహిస్తే సరిపోతుంది. ఒకవేళ గ్రహించి 12 సంవత్సరాలు దాటిపోయి దాన్ని పురస్చరణ చేయకపోతే కనుక మీరు మరలా పునర్గ్రహణం చేయండి. 12 సంవత్సరాల దాకా నేను దాన్ని పురస్చరణ చేయలేకపోయినా ఇంతకాలం పాటు నేను తర్వాత ఏవో మంత్రాలు చెప్పుకున్నాను, అవి చేసాను తప్ప ఇవి చేయలేదంటే కనుక మళ్ళీ చెప్పుకోండి. ఒకవేళ మీరు నేను రోజు చేస్తూనే ఉన్నానండి, కాకపోతే కొద్ది ప్రమాణంలో చేశాను, దాన్ని ఏం మర్చిపోలేదండి, అప్పుడప్పుడు నేను తర్పణాలు అవి చేస్తూనే ఉన్నాను, హోమం కూడా చేస్తూ ఉన్నాను అన్నారా, మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మంత్రగ్రహణ చెయ్యక్కర్లేదు, దీక్ష ప్రారంభం చేసేయండి. ఇప్పుడు నేను చెప్పిన విధానం ఉంది కదా, ఏకకాలంలో 3 మంత్రాలు చేసుకోవచ్చు. పూర్వ విద్యాక్రమాలు తెల్లవారుజామున మహాగణపతి మంత్రాన్ని చేయొచ్చు, ఉదయ భాగంలో బాల చేయొచ్చు, సూర్యాస్తమనం అయిన తర్వాత సుబ్రహ్మణ్యం చేయొచ్చు. ఈ 3 మంత్రాలు నేను చెప్పిన విధంగా పురస్చరణ మీరు పూర్తి చేస్తే నిజంగా చెప్తున్నాను, ఇహానికి సంబంధించిన ధర్మబద్ధమైన వాంఛలు తీరడంతో పాటుగా మీరు ఖచ్చితంగా ఉన్నతిని సాధిస్తారు. శాస్త్రం అంటేనే మన నిజ జీవితానికి మనం ఎలాగైతే బ్రతుకుతున్నామో దీనికన్నా ఉన్నతిని ప్రసాదించేది తప్ప మనం ఉన్నవన్నీ పీక్కుని బట్టలు చింపుకుని ఎక్కడెక్కడో క్షేత్రాలకు వెళ్ళి అక్కడ కూర్చుని భిక్షాటం చేసి ఎందుకు ఇవన్నీ?
లౌకికమైనటువంటి భవబంధాలు ఏవైతే మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాయో వాటిని ఉద్ధరించకుండా విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనేది పిరికితనం అని చెప్తారు. దైవ శోధన చేయాలి. ఎప్పుడు నిన్ను నమ్ముకున్నటువంటి కుటుంబాన్ని ఉద్ధరించిన తర్వాత ఇప్పుడు దైవ శోధన చేయాలి, క్షేత్రాలు తిరగాలి. మనల్ని నమ్ముకున్న కుటుంబం ఏం లేదండి, నేను ఏకాకినండి అంటే ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, ఎలా బ్రతికినా పర్వాలేదు. కొంతమందికి వివాహం అయ్యాక జ్ఞానోదయం అవుతూ ఉంటుంది. అప్పుడు నేను ఎందుకు వివాహం చేసుకున్నానా అనుకుంటూ ఉంటారు. ఇది అయిపోయాక కొంతకాలానికి ఏదో నా బోటి వాటి చెప్పినటువంటి వీడియోలు కార్యక్రమాలు ఇవన్నీ కూడా వినేసి ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళి జపం చేసేద్దాం అనుకుంటారు. ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళి జపం చేసేసుకుందాం, అక్కడే స్థిరపడిపోదాం అనుకుంటారు. మరి వెనకాల నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళు ఉద్ధరించక్కర్లేదా? ఈ ప్రపంచాన్ని వాళ్ళకి ఎవరు పరిచయం చేయాలి? వాళ్ళ జీవితాన్ని ఎవరు ఉద్ధరించాలి? అందుచేత ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇహం ఇక్కడ సంబంధించి మనం ఉన్నతిని సాధిస్తూ ధర్మబద్ధంగా జీవితం సాగించి ప్రతిరోజు నిత్యానుష్ఠానం చేసుకుంటూ మనం సామాజికంగా ఉన్నతులం అనే పేరు తెచ్చుకుని మంచి ఖ్యాతిని తెచ్చుకుని నలుగురికి ఉపయోగపడేటువంటి పనులు ఏవైనా చేసి అప్పుడు మనం ఈ జీవితాన్ని ఎలాగైనా తీసుకెళ్ళిపోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. సింహీ అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ.